అందరికీ, నేను మీ ప్రణీత. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ద హార్ట్ ఈస్ అనేబుల్ టు పంప్ ద బ్లడ్ టు డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సింపుల్ గా చెప్పాలి అని అంటే హార్ట్ అనేది బాడీకి కావాల్సినంత బ్లడ్ ని ఎఫిషియెంట్ గా పంప్ చేయలేని కండిషన్. సో దాన్నే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. అసలు ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్ గా యాక్చువల్లీ మన హార్ట్ అనేది ఒక పంప్ లాగా పనిచేస్తుంది. సో ఈ పంప్ లాగా పనిచేయడం వల్ల డిఫరెంట్ ఆర్గాన్స్ కి అయితే మంచిగా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. బట్ ద కండిషన్స్ లైక్ హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ కానీ, ఇంకా వచ్చేసి కార్డియో మయోపతి కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇంకా వచ్చేసి వాల్వ్ డిసీజెస్. సో ఈ అన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుందని అంటే మెయిన్ గా హార్ట్ మజిల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఈ హార్ట్ మజిల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే కాంట్రాక్షన్ ప్రాపర్ గా జరగదు. మజిల్స్ ప్రాపర్ గా ఉంటేనే మనకి కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హార్ట్ మజిల్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ద పంపింగ్ కెపాసిటీ ఆల్సో మెయిన్లీ డిక్రీజెస్. సో డిఫరెంట్ ఆర్గాన్స్ కి మెయిన్ గా కిడ్నీస్ కి కూడా పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అక్కడ బ్లడ్ సప్లై కిడ్నీస్ కి తగ్గిపోవడం వల్ల కంపెన్సేటరీ మెకానిజం మెయిన్ గా యాక్టివేట్ అవుతుంది. దాని వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యడానికి మన బాడీ అనేది ట్రై చేస్తూ ఉంటుంది. సో దాని వల్ల ఇక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో దాట్ లీడ్స్ టు ద మేజర్ సిమ్టమ్ వచ్చేసి ఇక్కడ పేషెంట్ కి ఏముంటుందంటే లెగ్ స్వెల్లింగ్. సో ఫూట్ అనేది లెగ్ అని స్వెల్లింగ్ జరుగుతుంది, అంటే కాళ్ళు అనేది వాపు రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మేజర్ సిమ్టమ్ ఆఫ్ సిహెచ్ఎఫ్. సో ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే బ్రీత్లెస్నెస్, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఇంకా వచ్చేసి ఫ్యాటిగ్యూ అంటే టైర్డ్నెస్, సో తొందరగా అలసిపోవడము, ఇంకా వచ్చేసి వెయిట్ గెయిన్. సో ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరగడం వలన బాడీలో వెయిట్ గెయిన్ కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా సిహెచ్ఎఫ్ సిమ్టమ్స్ అన్నమాట, పేషెంట్ ఉండే లక్షణాలు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటి అంటారా మరి? సో లైఫ్ స్టైల్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేసి అంటే మెయిన్ గా ఫస్ట్ వన్ వచ్చేసి సాల్ట్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గించండి. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్. అండ్ ద మేజర్ వన్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ ని మాత్రము ప్రాపర్ గా వేసుకుంటూ ఉండండి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీ హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్